అందరికీ నమస్కారం. కుంభరాశి వారు ఆగస్టు 8, 9 తేదీల్లో జాగ్రత్తగా ఉండండి. రాసి పెట్టుకోండి, ఇద్దరు దేవుళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు. వారు ఏదో అడుగుతున్నారు. మరి ఇంతకు కుంభరాశి వారు ఆగస్టు 8, 9 తేదీల్లో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మరి వారింటికి రాబోతున్న ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు? మరి వారు ఏం అడగబోతున్నారు? ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి రాశిచక్రంలో 11వ రాశి ఈ కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారు ఒక రకంగా అదృష్టవంతులు కాబోతున్నారు. వీరు రాబోయేటటువంటి అంటే 8, 9 తేదీల్లో ఇద్దరు దేవుళ్ళు వీరిని సందర్శించబోతున్నారు. వీరి ఇంటికి రాబోతున్నారు. వారు ఏదో అడగబోతున్నారు. మరి అది వీళ్ళు తీర్చగలరా? అసలు వాళ్ళు ఏం అడగబోతున్నారు? వీరింటికి వచ్చేటటువంటి ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు? ఆ 8, 9 తేదీలే ఎందుకు అనే విషయాన్ని చూసేద్దాం. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి తిథి ఆగస్టు 9న ఉదయం 12:36 ప్రారంభమవుతోంది. ఇది ఆగస్టు 10న తెల్లవారుజామున 3:14 ముగియనుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ప్రకారం నాగపంచమి పండుగ ఆగస్టు 9న జరుపుకుంటారు. నాగపంచమి పూజా ముహూర్తం వచ్చేసి ఆగస్టు 9 ఉదయం 5:47 నుంచి 8:27 వరకు. ఈ సమయంలో శివభక్తులు నాగదేవతను పూజిస్తారు. మరి నాగపంచమి పూజా విధానం ఎలా ఉంటుందంటే, నాగపంచమి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. తర్వాత దేవతలను ధ్యానిస్తూ శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్య జలాన్ని సమర్పించిన తర్వాత ఇంట్లోని పూజా గదిని శుభ్రం చేసి గంగాజలం చల్లి శుద్ధి చేసుకోవాలి. అనంతరం నాగదేవత చిత్రాన్ని ఏర్పాటు చేసి శుభ్రం చేయాలి. విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఆచారాల ప్రకారం పూజించాలి. కుంకుమ, చందనం, పసుపు, అక్షతలు మొదలైన వాటితో నాగదేవతను పూజించాలి. అనంతరం దేశీ నెయ్యితో దీపం వెలిగించి హారతిచ్చి నాగదేవతకు పాలు సమర్పించాలి. ఇలా చేయటం వల్ల జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయని చెప్తున్నారు. అసలు ఈ నాగపంచమి ప్రాముఖ్యత ఏంటి? కుంభరాశి వారికి నాగపంచమికి ఉన్న సంబంధం ఏంటి? కుంభరాశి జాతకులు ఈ నాగపంచమి రోజున అంటే 8, 9 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఈ నాగపంచమి రోజున ఖచ్చితంగా ఆలయ దర్శనం చేసుకోవాలి. అంటే నాగేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకుని పుట్టలో వీలైనంత వరకు పాలు పొయ్యండి. ఇలా చేయటం ద్వారా మీ జీవితంలో ఎదుర్కోబోయేటటువంటి అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు. నాగపంచమికి సంబంధించి అయితే అనేక పురాణ కథలున్నాయి, నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. హిందూ మతంలో చెట్లు, మొక్కలు, జంతువులు, పక్షులను దేవుళ్లలాగా పూజిస్తూ ఉంటారు. అదే సమయంలో పాములు భూమికి రక్షకులుగా పురాణ కథ. పాములకు పంటలకు హాని కలిగించే కీటకాలు, తెగుళ్లను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. పురాణ గ్రంథాల ప్రకారం మహాదేవుడికి పాములు కూడా చాలా ప్రీతికరమైనవి. అందుకే శివుడి మెడలో పాముల్ని ఆభరణాలుగా ధరిస్తాడు. నాగపంచమి రోజున పాముల్ని పూజిస్తారు. నాగపంచమి రోజున నాగదేవతను, శివుడిని పూజించే సాంప్రదాయం ఉంది. ఈ రోజు పాముని పూజించటం, సేవించడం ద్వారా సకల పాపాలు నశిస్తాయి, కోరికలు నెరవేరుతాయి, కాలసర్ప దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. మరి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గృహానికి 8, 9 తేదీలలో నాగదేవత మరియు ఆ పరమశివుని యొక్క రాక అనేది జరగబోతోంది. వారిద్దరూ మీ ఇంటిని ఎవరో ఒకరి రూపంలో సందర్శించటం జరుగుతుంది, లేదా మీ కుంభరాశి వారికి ఎదురు పట్టం జరుగుతుంది. వాళ్ళు ఎదురుపడి వారంతట వారే వచ్చి మీ దగ్గరకొచ్చి మాట్లాడినట్లయితే, అంటే మీకు తెలియని కొత్త వ్యక్తులు భిక్షాటన చేసుకుంటూ కావచ్చు, యోగుల రూపంలో కావచ్చు, స్వామీజీల రూపంలో కావచ్చు, సాధువుల రూపంలో కావచ్చు, ఒక భార్య భర్తలుగా కావచ్చు, అలా మీకు ఎదురుపడేటటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి. వృద్ధ దంపతులుగానో, వికలాంగులుగానో ఎలా అయినా సరే మీకు ఎదురుపడతారు. అలా ఎదురుపడినప్పుడు మీరు ఖచ్చితంగా చేయవలసింది వారికి మీ చేతనైన సాయాన్ని చెయ్యండి. వారడిగింది మీకు చేతనైతే వీలైతే ఇవ్వండి, కాదు లేదు అని మాత్రం చెప్పకండి. ఇలా చేయటం వల్ల మీపై ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వారి రాక మీ యొక్క జీవితాన్ని చాలా మార్పులకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ యొక్క 8, 9 తేదీల్లో చాలా చక్కగా మీకెదురయ్యేటటువంటి వ్యక్తులను ఆదరించటం, సాదరంగా మీకు చేతనైన సాయం చేయటం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. పాము పడగ విప్పుతుంది, అలాగే పాము పగబడుతుంది. పడగ విప్పిన పాము పగబడుతుంది అని చెప్పి అంటూ ఉంటారు.
మరి ఇది మీరు నమ్ముతారా? పాము పగబడుతుంది అనేది ఎంతమంది నమ్ముతారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఈ 2 తేదీల్లోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ 2 తేదీల్లో మీరు నిద్రించేటప్పుడు భగవద్నామ స్మరణ చేసి పడుకోండి. అలా కాకుండా మీరు పడుకున్నప్పుడు మీకు గనక పాములు కలలోకి వస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలు మామూలుగా స్వప్నశాస్త్ర ప్రకారం పాములు కల్లోకి వస్తే ఏం జరుగుతుంది అంటే, మన శక్తి సామర్థ్యాలకు పాములు కనిపించడం ప్రతీక అని సర్పశాస్త్రంలో చెప్తున్నారు. పాములు కనిపించే స్థితిని బట్టి ఫలితాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. కల్లో పాము కాటేసి వెళ్లిపోయి రక్తం వంటివి కనిపిస్తే మనకు మంచి జరుగుతుందని చెప్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు మనకి జరగవని చెప్తున్నారు. అంతేకాదు, నిద్రపోతున్న సమయంలో పాము కనిపిస్తే నెమ్మదిగా బెడ్ పై నుంచి కిందికి వెళ్లిపోతే మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయని చెప్తున్నారు. ఇక కలలో పాముల కలయిక వస్తే అది అశుభ సూచకమని హెచ్చరిస్తున్నారు. కలలోనే కాదండి, బయట కూడా పాముల కలయిక జరుగుతున్నప్పుడు మనం అనుకోకుండా చూస్తే తప్పులేదు, కానీ పనిగట్టుకుని నిలబడి చూడటం చాలా చాలా పాపం, ఘోరమైనటువంటి పాపం. కాబట్టి అలాంటి తప్పు మీరు అస్సలు చేయకండి. పాముల జంట కలయిక కలలో వస్తే మనం పితృదేవతల పేరుతో దీపాన్ని వెలిగించాలి, పూర్వీకులకు శాంతి చేయాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. పితృదేవతలకు సంబంధించిన కలగా దీన్ని భావించాలని చెప్తున్నారు. కలలో పాము భుజాలపై ఉన్నట్టు కనిపిస్తే కూడా జాగ్రత్తగా ఉండాలని, భుజాలపై పాము ఉండడం కూడా హాని చేస్తుందని చెప్తున్నారు. పాములు మింగేస్తున్నట్టు కలలు వస్తే మన జీవితంలో ఇష్టమైంది ఏదైనా దూరం అవ్వడమో, వదిలేయాల్సి రావడమో చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇలా ఇటువంటి కలలన్నీ కూడా వచ్చేటటువంటి సూచనలు ఈ 8, 9 తారీఖుల్లో ఉన్నాయి. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగ పంచమి 9వ తారీఖున ఉంది కాబట్టి ఒక్కరోజు అటు ఇటు తగులు మిగులు ఉంటుంది. కాబట్టి 8, 9 తారీఖులు చెప్పామండి. కాబట్టి మీరు ఇటువంటి కలలు వచ్చాయని చెప్పి భయపడకండి. పాములపై మన ఆలోచనలను బట్టే కలల ఫలితాలుంటాయంటున్నారు స్వప్న శాస్త్రంలోని నిపుణులు. పాములు మంచం మీద కదులుతున్నట్టు కలలు రావడం లైంగిక కోరికలకు ప్రతీకగా చెప్తున్నారు. ఇదే సమయంలో లైంగిక కోరికలు తీరని వారికి కూడా కలలో పాములు కనిపిస్తాయని కూడా చెప్తున్నారు. విషయాన్ని సూచించే పాములు కలలోకి రావడం ఒక్కొక్కసారి ఎవరితోనైనా హాని కలిగే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా ఇస్తాయి అంటున్నారు. పాముల విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటే కలలోకి పాములు వచ్చినా ఎలాంటి హాని జరగదని, పాముల పట్ల ప్రతికూల దృక్పథంతో ఉంటే కలలోకి పాములు వస్తే నిజ జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఈ విధంగా కలలోకి పాములు రావటం వల్ల అనేకానేకమైనటువంటి ఫలితాలనేవి కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు ఈ నాగపంచమి రోజున నాగేంద్ర స్వామి ఆలయానికి వెళ్లి ఖచ్చితంగా ఆ స్వామి దర్శనం చేసుకోండి. అదే విధంగా అక్కడ పూజా క్రతువులు చక్కగా పూర్తి చేయండి. ఇందాక మనం పూజా విధానం ఎలాగా ఏంటి అని చెప్పుకున్నాం కదా, దాని ప్రకారంగా మీరు ఆ రోజున ఫాలో అయ్యి కంప్లీట్ చేయడం ద్వారా మీపై ఉండే దోషాలు పోతాయి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు కనుక నాగపంచమి రోజున నాగేంద్ర స్వామి పుట్టకు వెళ్లి స్వామిని సందర్శించుకుని దండం పెట్టుకుని మీ యొక్క కోరికలు చెప్పుకుని చక్కగా ఇంటికి తిరిగి వస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. పిల్లలు లేని వాళ్ళు కూడా పుట్టలో పాలు పోస్తే పిల్లలు కలుగుతారు అంటూ ఉంటారు కదా, అలా ఎందుకని అంటే పాము బుస కొట్టినప్పుడు పాము బుసలో వచ్చేటటువంటి కొన్ని విషవాయువుల వల్ల కూడా మనకి మంచి జరుగుతుందట. ఆ బుసలో నుంచి వచ్చేటటువంటి విషవాయువులన్నీ కూడా మట్టిలో కలుస్తాయి. మట్టిని తీసి మన నుదుటన పెట్టడమో లేదా నోట్లో వేయడమో పెద్దలు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఎవరికైతే పిల్లలు కలక్క దోషాలున్నాయో అలాంటివన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయట. అందువల్ల మనకు పిల్లలు కలగని వారికి అక్కడ నాగేంద్ర స్వామి పుట్టకు వెళ్లి పాలు పోసొస్తే పిల్లలు కలిగారని చెప్తూ ఉంటారు. అలాంటివి జరగడానికి కారణం పాము విషంలో కూడా మనకి అంటే మన ఆరోగ్యానికి మంచి చేసేటటువంటి గుణాలున్నాయి కాబట్టి. సో ఈ విధంగా నాగేంద్ర స్వామి యొక్క దర్శనం చేసుకుంటే ముఖ్యంగా కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు వీరి యొక్క జీవితంలోకి రాకుండా ఉంటాయని చెప్పుతున్నారు. మరి మీ ఇంటిని దర్శించే దేవుళ్ల గురించి, మీరు 8, 9 తేదీల్లో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనే విషయం గురించి, మరి ఆ భగవంతుడు మిమ్మల్ని ఏం అడుగుతాడు అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి.